హాయ్, నా పేరు ప్రభు. ఈ వీడియో ఫుల్గా చూడండి. మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఒకటి చెప్తా. నాకు మొన్న రాత్రి నేను ఒక కళ కన్నా. ఏంటి, నేను ఒకేసారి సూపర్ మ్యాన్ లాగా గాల్లో ఎగిరిపోతున్నట్టు, తర్వాత ఏమో ఒకేసారి సడన్గా బ్లాంక్, ఒక ఎడారిలో ఉన్నాను. ఒకేసారి ఇలాగా ఒక బిల్డింగ్ వచ్చాను, ఆ బిల్డింగ్ వచ్చింది. ఊడమ్మ, ఆ కళ ఒకేసారి సడన్గా స్టాప్ అయిపోయింది. నేను నెక్స్ట్ రోజు అసలు ఏంటి, నేను తర్వాత రోజు మొత్తం రీసెర్చ్ చేయగా తెలిసింది ఏంటంటే దీన్ని లూసిడ్ డ్రీమింగ్ అని అంటారు. అసలు లూసిడ్ డ్రీమింగ్ అంటే ఏంటి? లూసిడ్ డ్రీమింగ్ అంటే మనం కళల్లో ఉన్నప్పుడు రెమ్ స్టేజ్ అని ఒక స్టేజ్ ఉంటుంది. ఆ స్టేజ్లోనే మనకి సహజంగా కళలన్నీ వస్తాయి. హాఫ్ ఆఫ్ ద బ్రెయిన్ యాక్ట్ 2లో ఉంటుంది. అప్పుడు మనం కంట్రోల్ చేయగలం అనమాట. మన డ్రీమ్లో ఏదైనా చేయొచ్చు. ఇమాజినేషన్ మనకి ఏం చేయాలన్నా చేయొచ్చు. చాలా మంది సైంటిస్ట్ కూడా వాళ్ళకి అవ్వలేని ఎక్స్పెరిమెంట్స్ అన్ని ఈ లూసిడ్ డ్రీమింగ్ లో ఆ ఎక్స్పెరిమెంట్స్ చేసి వాళ్ళు కొత్త కొత్త ఫార్ములాస్ కానీ అవి కానీ బయట చేయలేనివి ఆ లూసిడ్ డ్రీమింగ్ లో చేస్తారు. ఈ లూసిడ్ డ్రీమింగ్ మీరు కూడా చేయాలంటే 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఒకటి, రియాలిటీ చెక్స్ చేయాలి. కొన్నిసార్లు మీరు ఏదైనా కంట్రోల్ చేయొచ్చు అనుకుంటారు కానీ అవ్వదు. ఎందుకంటే ఈ డ్రీమ్స్ వచ్చినప్పుడు ఒక పెద్ద చికెన్ వచ్చి మిమ్మల్ని తరుగుతున్నట్టు అలా కూడా అవ్వచ్చు. ప్రతిదీ కంట్రోల్ చేయగలం అంటే లేదు. కానీ ఇవి చేస్తే కొన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి అవ్వడానికి. సో నైట్ పడుకున్నప్పుడు ఒక 5 hours తర్వాత అలారం పెట్టుకోండి. సపోజ్ ఇప్పుడు 10కి పడుకున్నారంటే మళ్ళీ 3కి లేచినట్టు చూసుకోండి. 3కి లేచిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక 10 minutes ఒక బుక్ పెట్టుకోండి. ఒక మంచి స్టోరీ బుక్ చదువుకోండి. ఒక 5 to 6 pages చదువుతారు, 10 minutes అయిపోద్ది. 10 minutes అయిన తర్వాత ఒకసారి మళ్ళీ స్లీప్ వేసేయండి. ఇది బ్యాక్ టు బెడ్ మెథడ్. ఇప్పుడు దాకా ఉన్న స్లీప్ ఒక లెక్క అయితే ఈ 10 minutes చదివి పడుకున్న స్లీప్ ఇంకో లెక్క. ఈ లూసిడ్ డ్రీమింగ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు డ్రీమ్ మోడ్ అని ఈ కామెంట్ సెక్షన్ లో పెట్టండి. నేను మీకు DM చేసేస్తాను. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ, బై.